చనిపోయిన తర్వాత ఏం జరగబోతోంది అనే విషయంలో ఒక గ్రంథం ఒక్కోలా చెప్తోంది. చాలా మంది సులువైన విధానాలను అనుసరించేటప్పుడు చచ్చిపోయి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాం అనగానే పెద్దగా భయం లేదు, హ్యాపీ, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తేస్తాం కదా, నో ప్రాబ్లం అనుకుంటారు. నేను ఏదో ఫేస్బుక్ లో ఒక కామెడీ మీ మీద పెట్టారు. అందులో ఏంటంటే ఒక కుర్రాడు పుట్టాడట, పుట్టి చుట్టూ చూసుకుంటున్నాడట, చూసుకుంటుంటే పాక కనబడిందట. పాక ఆర్ని మళ్ళీ పేదోళ్ళ ఇంట్లో పుట్టానా అనుకుంటున్నాడట, మళ్ళీ ఈ జన్మలో కూడా పేదోడు కొంపలోనే పడ్డాను రా బాబు అనుకుంటున్నాడట. అంత ఈజీ అండి జీవితం. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం, మళ్ళీ ఇంకొకటి ఇంట్లో పడడం, అక్కడ నుంచి వెళ్ళిపోవడం, ఇంకోటి ఇంట్లో పడడం, చెప్పుకోవడానికి బాగుంటది. కానీ బైబిల్ అంటుంది మనుష్యులు ఒక్కసారే జన్మించాలి, ఒక్కసారే మృతి పొందాలి, అన్ని సార్లు మీకు అవకాశాలు ఇవ్వను, ఉన్న ఈ జన్మనే సద్వినియోగం చేసుకుని చావలేదు నువ్వు, మరోటి ఎందుకు ఇస్తాను నీకు. అందుకే మనుష్యులు ఒక్కసారి ఏమవ్వాలంటుంది బైబిల్, మృతి చెందాలి అని చాలా స్పష్టంగా దేవుడు గ్రంథంలో వ్రాయించాడు హెబ్రీ పత్రికలో. సో కాబట్టి మనకు చాలా మంది చాలా విధాలుగా చెప్పొచ్చు, కానీ బైబిల్ గ్రంథాన్ని నిశితంగా మీరు పరిశీలన చేస్తే ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక్కటే జీవితం, మళ్ళీ కావాలంటే మీరు ఇక్కడికి రాలేరు.